అందరికీ నమస్తే అండి. గడిచిన నెల రోజుల్లో కేంద్రంలో జరిగిన పరిణామాలు అందరం చూసాం కదా. సో నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో, అది బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఎంత ప్రజా వ్యతిరేకతకు సాక్ష్యంగా నిలిచిందో అందరం చూసాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని జాతీయ స్థాయిలో కొన్ని సర్వేలు వస్తున్నాయి. సరే, సర్వేలు ఇప్పటికిప్పుడు నిజమవుతాయి అనేది నేను చెప్పను, కానీ సాధారణంగా ఏ సర్వేలు కూడా పూర్తి స్థాయి వాస్తవాలను ప్రతిబింబించలేవు. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. సో పోల్ ట్రాకర్ అని ఒక సర్వే రిలీజ్ అయింది లేటెస్ట్గా 2 days బ్యాక్. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం అంట దేశంలో యువతలో ఇప్పుడు దేశవ్యాప్తంగా అరౌండ్ ఒక 32% జన్జీ ఓటర్లు ఉన్నారు కదా, యూత్ ఓట్ బ్యాంక్ ఉంది కదా, వారిలో 69% రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇస్తున్నారంట. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారి క్రేజ్ అంతగా పెరిగిపోయింది అనేది పోల్ ట్రాకర్ చెప్తుంది. అలాగే నరేంద్ర మోదీ గారికి కేవలం యూత్లో 23% మాత్రమే మద్దతు ఉందంట ఈ పోల్ ట్రాకర్ సర్వే ప్రకారం. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమికి 300కు పైగా 320 వరకు లోక్సభ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇండియా కూటమికి 300 పైగా, అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారు అని పోల్ ట్రాకర్ సర్వే అంచనా వేస్తోంది. ఎన్డీఏకు కేవలం 230 నుంచి 250 మధ్య మాత్రమే వస్తాయి అనేది వీళ్ళ అంచనా. అయితే ఇది క్షేత్రస్థాయి వాస్తవాలు ఎంతవరకు తీసుకొచ్చిందనేది చెప్పలేం, కానీ ఇక్కడ నేనైతే ఒకటి చెప్పగలను. ఖచ్చితంగా నా ఒపీనియన్ ఏంటంటే, గడిచిన నెల రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ మీద కేంద్రం మీద వ్యతిరేకత బయటపడిన మాట నిజమే కాబట్టి, విద్యార్థులు రోడ్డెక్కిన మాట నిజమే కాబట్టి, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిన మాట నిజమే కాబట్టి, ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకునే క్రమంలో మేబీ ఈ సర్వే రిలీజ్ చేయించి ఉండొచ్చు వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళ చేత, వాళ్ళ అనుకూల సర్వే సంస్థల చేత. దీనిలో ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ హస్తం ఉంటే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు అన్ని ఓట్లు వస్తాయనేది నేను చెప్పలేను. బట్ బీజేపీ మీద గతంతో పోలిస్తే వ్యతిరేకత పెరిగింది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. అనేక వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది అనేది ఖచ్చితంగా చెప్తాను. ఈ 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసించలేని చాలామంది, చాలా వర్గాలు ఇప్పుడిప్పుడే రోడ్డెక్కి మాట్లాడుతున్నారు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో యూత్, బీజేపీకి సంబంధం లేని యూత్ కూడా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి, బీజేపీకి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారు. వాళ్ళ అండ చూసుకొని రాహుల్ గాంధీ గారు గతంతో పోలిస్తే విమర్శలు వాడి పెంచారు. కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే కాస్త విమర్శల పస పెంచింది. అంటే ఈ పరిణామాలను తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చకచక పావులు కదుపుతోంది. అది మాత్రం వాస్తవం. అందుకే ఈ పోల్ ట్రాకర్ అనే సర్వే రిలీజ్ అయింది. సరే, నేను ఇంకా వేరే సంస్థలు ఏమైనా సర్వేలు రిలీజ్ చేశాయా అని చెప్పి కూడా చెక్ చేస్తే రీసెంట్ నేషనల్ ట్రాకర్ పోల్స్ సచ్ యాజ్ ద ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్, లేదా ఇట్లాంటివి అయితే మాత్రం ఎన్డీఏకే ఉంటుంది. అంటే ఈ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఇప్పుడు రాలేదులే, ఎప్పుడో వచ్చింది. బట్ నాకు తెలిసి ఇది ఆగస్టులో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ రిలీజ్ అవ్వాలి. వాళ్ళ సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ చేస్తారు, జనవరి అండ్ ఆగస్టు. సో ఈ నెలలో వాళ్ళు మూడ్ ఆఫ్ ది నేషన్ రిలీజ్ చేయబోతున్నారు. మేబీ ఈ మంత్ ఎండింగ్లో ఉంటుంది. అప్పుడు చూడాలి మరి ఎన్డీఏకు అనుకూలంగా ఉంటుందా లేదా. నాకు తెలిసి ఎన్డీఏకు అనుకూలంగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం నేషనల్ మీడియా ఎక్కువగా బీజేపీ ప్రోగానే ఉన్నారు. అయితే ఇండియా అలయన్స్కి పాజిటివ్స్ ఏంటంటే స్ట్రాంగ్ రీజనల్ డామినెన్స్ ఇన్ స్పెసిఫిక్ స్టేట్ బ్రేక్ డౌన్ సచ్ as తమిళనాడు. సర్వేస్ ఇండికేట్ ద ఇండియా బ్లాక్ మెయింటైనింగ్ కమాండింగ్ ఓట్ షేర్ ఇన్ హై సీట్ విన్నింగ్ ప్రొజెక్షన్. సో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా ఎక్కువగా ఇండియా కూటమికే బలం ఇస్తున్నాయి కాబట్టి అది కొంత కలిసి వస్తుందని ఇస్తున్నారు. అలాగే యూత్ సెంటిమెంట్ మెట్రిక్స్ అని సర్టైన్ పార్టిషన్ పోల్ ట్రాకర్స్ రిపోర్ట్ హై ఫేవరబుల్ రేటింగ్స్ ఫర్ అపోజిషన్ ఫిగర్స్ లైక్ రాహుల్ గాంధీ అమాంగ్ యంగ్ ఓటర్స్ ఇన్ స్పెసిఫిక్ రీజనల్ శాంపిల్స్ అని చెప్పి దేశవ్యాప్తంగా 4,39,000కు పైగా శాంపిల్స్ తీసుకుంటే రాహుల్ గాంధీ గారికి ఎక్కువ మద్దతు ఉందని చెప్తున్నారు. ఇలా కొన్ని పరిణామాలను, కొన్ని ఉదాహరణలను, కొన్ని కోణాల్లో చూస్తే బీజేపీ మీద వ్యతిరేకత కనిపిస్తున్న మాట వాస్తవం, ఇండియా కూటమికి అనుకూలత కనిపిస్తున్న మాట వాస్తవం. సో మరి దీన్ని ఈ ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఫేస్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారనేది
కాస్త ఉంటాయి, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా, అవన్నీ ప్లే చేస్తారు, మొదలు పెడతారనమాట. థ్యాంక్ యూ.